స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ మధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన అసిస్టెంట్ లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నెల వరకు జైల్లో ఉన్న జానీ బెయిల్ పై రీసెంట్ గా రిలీజ్ అయ్యాడు. ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరైంది. తనేంటో నిరూపించుకుంటానని, తన నిర్దోషత్వాన్ని బయట పెడతానని బయటికి వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలో చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు కేసు పెట్టిన ఆయన అసిస్టెంట్ శ్రేష్ఠి వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందులో తనపై వస్తున్న ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నేను తప్పు చేయలేదు కనుక మాస్క్ వేసుకొని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయిని నిందితురాలిగా ఎందుకు చూస్తారు? ఒక ఫైటర్ గా ఎందుకు చూడరంటూ ఆమె ప్రశ్నించారు. నేను జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్లాలని ఆశపడుతున్నాను. నాలాగా ఏ అమ్మాయి బాధపడకూడదు, ఇబ్బందులు పడకూడదు. నేను ఇలా ముందుకొచ్చానని శ్రేష్ఠి అన్నారు. సమాజం ఏదో అంటుంది, ఫ్యామిలీ ఏదో అంటుంది, స్నేహితులు అలా అంటారని ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. జానీ మాస్టర్ నా విషయంలో పెద్ద తప్పు చేశారు. అందుకే నేను ఆయనపై కేసు పెట్టాను. అంతేకాని ఇందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేదని, వేరే వాళ్ళు ఎవరూ లేరని తెలిపింది. నా విషయంలో ఎన్నో జరిగాయి. నాదే తప్పంటూ ఆరోపణలు కూడా వినిపించాయి. నేను డబ్బు కోసమే ఇదంతా చేశానని, హనీ ట్రాప్ చేస్తానని చాలా మంది అన్నారు. నాకు అన్నీ తెలుసు, అవన్నీ నేను చూస్తూనే ఉన్నానని చెప్పింది. ఇక 4 ఏళ్లుగా వేధింపులు ఎదుర్కొంటే ఇప్పుడెందుకు కేసు పెట్టారని అడుగుతున్నారు. కానీ ఒక అమ్మాయి ఈ విషయం బయటకు చెప్పాలంటే ధైర్యం ఉండాలి. నాకప్పుడు ధైర్యం సరిపోలేదు. కానీ పదే పదే అవే వేధింపులు జరుగుతుంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. హనీ ట్రాప్ చేశా, బ్లాక్ మెయిల్ చేశా, డ్రగ్స్ తీసుకున్నా అంటూ ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. 16 ఏళ్ల వయసులో నాకు హనీ ట్రాప్ లాంటి, లేకపోతే అతన్ని ఎలా లోబర్చుకోవాలని ఆలోచనలు వస్తాయా? అది మీరే చెప్పండి అని ప్రశ్నించింది. ఇక ఈ కేసు కోర్టులో ఉంది. అందుకే చాలా విషయాలు చెప్పలేను. అమ్మాయిలను తప్పు చేసిన వారిగా చూడొద్దని సమాజానికి చెప్పడానికి మాత్రమే ఇంటర్వ్యూకి వచ్చాను. ఇక తన పెళ్లి గురించి ప్రశ్న అడగ్గా ఆమె ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చాలా మంది అంటున్నారు. నా ధైర్యాన్ని మించి నా భార్య ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు. అలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. అయితే ప్రస్తుతం అయితే పెళ్లి అని ఆలోచన లేదని శ్రేష్ఠి వర్మ అన్నారు. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి దీనిపై జానీ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.